హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే అఫిడవిట్ల మీద చాలా అయితే వీడియోలు వస్తున్నాయి, చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక చిత్రమైనటువంటి సంఘటన గురించి నేను చెప్పాలని మేము ముందుకు వచ్చా. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన పరిచయం అవసరం లేని పేరు ఎవరంటే చింతమనేని ప్రభాకర్, దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే. ఆయన సీట్ ఇస్తారా లేదని ఇంకా అనుమానంగా నడిచొచ్చింది చాలామంది జనాలకి. ఒకవేళ ఇచ్చినా మళ్ళీ తీసేస్తారేమో డౌట్. ఎందుకంటే కనుక ఆయన అంత వివాదాస్పద వ్యక్తి. అలాగే మామూలుగా కాదు, నోరు తెరిస్తే బూతులు మాట్లాడతాడో, తేడా వస్తే కొడతాడో తిడతాడో అన్నీ జరుగుతాయి. ఎందుకంటే అతని క్యారెక్టర్, అతని నైజమే వేరు చింతమనేని ప్రభాకర్ అంటే. అందుకనే కాబోసు ఆంధ్రప్రదేశ్, నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో అయి ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో అఫిడవిట్లు సమర్పించిన అందరిలోనూ మ్యాక్సిమం హైయెస్ట్ కేసులు ఎవరై ఉన్నారంటే కనుక చింతమనేని ప్రభాకరే. అసలు ఎన్ని కేసులు ఎలా పెట్టారండి బాబు ఆయన మీద? నిజంగా ఎన్ని కేసులు? 1, 2, 3? చాలామంది మా అయితే 10 కేసుల మించి ఎవరికి లేవు. కానీ 96 కేసులు ఉన్నాయి ఇతని మీద. 96 కేసులు ఉన్నాయి నా మీద. ఆయన అఫిడవిట్లో చూపించడం జరిగింది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి నాకు తెలియట్లేదు, ఆయన డీజీని కోరిన సందర్భం కూడా ఉంది ఈయన. కాబట్టి మొత్తం ఓవరాల్గా ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే 96 కేసులు వచ్చినాయి, 1 రౌడీ షీటు ఏంటి. కాబట్టి ఎందుకంటే కొంచెం అగ్రెసివ్ మనిషి. ఏంటంటే మాట్లాడే లోపే చేయి చేసుకోవడమో లేదా మాట్లాడే లోపే దురుసుగా ఉండడమో చేసే వ్యక్తి. కానీ ఎందుకో తెలియదు, మరి ఆ ప్రాంత ప్రజలు ఆయన నెగ్గిస్తున్నారు. కాబట్టి అది అతని నైజమని అనుకున్నారో, లేకపోతే అదే అతని క్వాలిటీ అనుకున్నారో, లేకపోతే అతను మంచితనం ఉందో, లేకపోతే పనులు చేస్తున్నాడో ఏంటో తెలియదు. కానీ మొత్తానికి అతన్ని మాత్రం నెగ్గించుకోవడం మాటల. అందుగురించి చింతమనేని ప్రభాకర్ కాదని ఆ నియోజకవర్గంలో వేరే వాళ్ళకి సీట్ ఇవ్వడానికి నారా చంద్రబాబు నాయుడు గారే జంకుతారు. ఎస్, ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా దూషించి లేదా తిట్టినటువంటి వ్యక్తి చింతమనేని ప్రభాకర్. అలా తిట్టినప్పుడు 100% పొత్తులో భాగంగా అక్కడ సీట్ ఇవ్వద్దని పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు నాయుడు గారికి చెప్పారన్న సంఘటన చాలామంది మాట్లాడుకున్నారు. అది చాలా రకాలుగా చర్చకు దారితీసింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి ఈసారి చింతమనేని ప్రభాకర్ని బాల్తో బయట తన్నేస్తారు అని అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నది చింతమనేని ప్రభాకర్ కాబట్టేనేమో 100% ఇంచెత్తు కూడా కదలకుండా బెదలకుండా అలా నిలబడి ఉన్నాడు. కదపలేకపోయారు అని చాలా వార్తలు వచ్చినాయి. నేను కూడా అలా అనుకున్నా, చింతమనేని ప్రభాకర్ గారిని కదపడం ఎవడం వల్ల కాదు. ఎందుకంటే ఆయనకి 100% టికెట్ ఇవ్వకపోతే అసలు మన మామూలుగా అతని నైజమే రెబల్. ఇంకా అటువంటిప్పుడు ఎన్నికలు వచ్చినాయంటే నిజంగా రెబల్గా పోటీ చేస్తాడు కాదంటే. కాబట్టి అతను కదపకుండా అలా ఉంచడం, తేనె తుట్టుని కదిపితే అనవసరంగా కుట్టుపడేస్తాయి. కాబట్టి దాన్ని అలా ఉంచడమే మంచిదని అనుకున్నారు. ఏంటో తెలియదు కానీ ఆయన అలాగే ఉంచారు. ప్రస్తుతానికి ఆయన అయితే కానీ కొనసాగుతున్నాడు. రానున్న రోజులు ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. కానీ మొత్తానికి అయితే చింతమనేని ప్రభాకర్ స్టాండ్ అక్కడ. అతను కాదని నియోజకవర్గంలో వేరే వాడు పోటీ చేసే ధైర్యమే లేదు నన్ను అడిగితే కనుక. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా జరిగేది ఏంటనేది. కాబట్టి చింతమనేని ప్రభాకర్ మీద ఉన్నటువంటి కేసుల గురించే నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. 1 కాదు 2 కాదు 96 కేసులు ఎంటైర్ 175 నియోజకవర్గాల్లో ఎవరి మీద ఉండలేదు కూడా 100%. ఒకసారి చెక్ చేసుకోండి మీకు డౌట్ వస్తే కనుక. చూస్తూనే మీరు అందరూ కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్న వీడియోలు మీ ముందు తీసుకురావడానికి సదా ప్రయత్నిస్తూనే ఉంటానండి. మర్చిపోకండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబర్లు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి జెన్యూన్ న్యూస్ని మీ ముందుకు తీసుకొస్తుంటాను. కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మరి ముఖ్యంగా మనల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.